అమెరికన్ ప్రెసిడెంట్ దేశద్రోహం, లంచగొండితనం వీటి మీద ఆయన తీసేస్తారు. కానీ ఇండియన్ ప్రెసిడెంట్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు. ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్లో ఒక ఇష్యూ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు అమెరికాలో ఇంపీచ్మెంట్ జరుగుతుంది, దాన్ని మనం ఇండియాతో రిలేట్ చేసుకోవాలన్నమాట. ఇండియాలో ఎలా ప్రెసిడెంట్ ఇంపీచ్ చేస్తారు, ఇండియాలో కాంప్లెక్సా అమెరికాలో కాంప్లెక్సా? అమెరికాలోనే కాంప్లెక్స్, కానీ అమెరికాలో 4 సార్లు ఇప్పటివరకు ఇంపీచ్మెంట్ పెట్టారు, ఇండియాలో ఇంకా పెట్టలేదు. ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రెసిడెంట్ మీద ఇంపీచ్మెంట్ ఇండియాలో పెట్టలేదు. అమెరికాలో మాత్రం 4 times పెట్టారు, కానీ అమెరికాలో ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ ఇంపీచ్ అవ్వలేదు. ఇండియాలో కూడా ఇప్పటివరకు ఏ ప్రెసిడెంట్ ఇంపీచ్ అవ్వలేదు. సో ఒక కరెంట్ అఫైర్ ఒక కంట్రీలో జరుగుతుంటే దాన్ని ఇండియాతో రిలేట్ చేసుకోవాలి, దాన్ని ఇండియాతో మనం రిలేట్ చేసుకోవాలన్నమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ ట్రంప్ని ఇంపీచ్ చేయలేరు. సో సాధ్యమైనంత వరకు ట్రంప్ని ఇంపీచ్ చేయరు. దానికి కారణం ఏంటి తెలుసా? సెనేట్లో, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో అయిపోయిన తర్వాత సెనేట్కి వెళ్తుంది. సెనేట్లో 100 మంది సభ్యులు ఉంటారు. దెర్ విల్ బీ 100 members ఇన్ సెనేట్. సెనేట్లో 100 మంది ఉంటారు. 100 మందిలో 53 మంది రిపబ్లికన్స్. ట్రంప్ వాజ్ రిపబ్లికన్. 53 మంది రిపబ్లికన్స్ ఉన్నారు. సో సెనేట్లో పాస్ అవడం జరగదు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ట్రంప్ ఇంపీచ్మెంట్ జరగదు. కాకపోతే ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ పెట్టారు. అండ్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఎందుకు పెట్టారో తెలుసుకోవడం మంచిది. ఒక విజిల్ బ్లోయర్ కంప్లైంట్ వల్ల. విజిల్ బ్లోయర్ అంటే ఏంటి? విజిల్ బ్లోయర్ అంటే ఏంటి? ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఎవరైతే ఏదైనా తప్పు జరిగే విషయాన్ని ఇఫ్ సంబడి టెల్స్ ఇట్ అవుట్, ఇఫ్ సంబడి రివీల్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్ ఇన్సైడ్, ద మ్యాన్ ఈజ్ కాల్డ్ విజిల్ బ్లోయర్. ఇది ఎథిక్స్లో రెగ్యులర్గా వచ్చే పదం అనమాట. విజిల్ బ్లోయర్ అంటే ఒక అన్యాయమో, ఒక తప్పో, ఒక అరాచకం ఏదైనా జరుగుతున్నప్పుడు బహిర్గత పరచడాన్ని విజిల్ బ్లోయర్ అంటారు. దాన్ని బయటికి చెప్పడాన్ని విజిల్ బ్లోయర్ అంటారు అనమాట. ట్రంప్ గురించి ఒక కంప్లైంట్ వచ్చింది, విజిల్ బ్లోయింగ్ కంప్లైంట్. ఏమని అంటే, ఉక్రెయిన్ ఎలక్షన్స్లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆయన అమెరికన్ ఎలక్షన్స్ గురించి కొంచెం మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏ విధంగా? అమెరికన్ డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కాబోతున్న బిడెన్ అనే ఆయనకు సంబంధించి కరప్షన్ ఛార్జెస్ ఉక్రెయిన్లో ఆయన వాళ్ళ కొడుకు సంబంధించి వాళ్ళ ఫ్యాక్టరీస్లో కొన్ని సంబంధించి కరప్షన్ ఛార్జెస్ ఇన్వెస్టిగేషన్ చేయండి తొందరగా. ఆయన కరప్ట్ అని చెప్పి తేల్చండి. కరప్ట్ అని చెప్పి తెలిస్తే ఏమవుద్ది? ట్రంప్ క్యాండిడేచర్ బెటర్ అవుద్ది అనమాట. ఓకే, ట్రంప్ మంచోడు, పక్కోళ్ళు కరప్టెడ్ ఫెలోస్, అలాంటి వాడు అమెరికా ప్రెసిడెంట్ అయితే కష్టం, అందుకే ట్రంప్కే మళ్ళీ ఓట్ వేయాలి. ఇది ట్రంప్ ప్లాన్ అనమాట అని అలిగేషన్. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఒక టాపిక్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని ట్రంప్ అడిగారు, దానికి ప్రూఫ్ ఉందా, ఎలాంటి ప్రూఫ్ ఉంది, ఫోన్ కాల్ ఉందా, డీటెయిల్ విజిల్ బ్లోయర్ కంప్లైంట్ రిపోర్ట్ని కూడా బయటకి ఇచ్చిందంటే ఇప్పుడే. సో దిస్ ఇస్ హౌ ఈరోజు కరెంట్ అఫైర్స్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. థింగ్ ఇస్, a new civilian award was initiated in the name of Sardar Vallabhai Patel. A new civilian award was initiated in the name of Sardar Vallabhai Patel, and the award is for national unity. The award is for national unity. పద్మ అవార్డ్స్కి సమానంగా ఒక కొత్త పౌర పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. జాతి ఐక్యత కోసం పోరాడిన వాళ్ళ కోసం, నేషనల్ యూనిటీ. ఎవరి పేరు మీద? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎందుకు ఆయన పేరు మీద ప్రవేశపెట్టారు? ఫస్ట్ థింగ్, ఆయన్ని మనం ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతి ఐక్యత కోసం కృషి చేశారు. He worked for national integration. You all know, by following carrot and stick policy, ఆయన 562 సంస్థానాన్ని భారతదేశంతో ఏకీకృతం చేయగలిగారు. అందుకని ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటాం. సో ఆయన లేకపోతే ఇంత విలీనం సాధ్యమేది కాదు. అలానే హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సివిల్ సర్వీసెస్. హైదరాబాద్లో ఉన్న నేషనల్ పోలీస్ అకాడమీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అని పేరు పెట్టాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. అక్టోబర్ 31 ఆయన బర్త్డేని నేషనల్ యూనిటీ డేగా జరుపుకుంటాం. అక్టోబర్ 31
ఆయన బర్త్డేని నేషనల్ యూనిటీగా జరుపుకుంటాం. అంతేకాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫ్రీడమ్ తేవడానికి కూడా కీలక పాత్ర పోషించారు. ఉదాహరణకి ఆయన ఖేదా సత్యాగ్రహలో గాంధీ గారితో పాల్గొన్నారు. చంపారన్, అహ్మదాబాద్, ఖేదాలో మూడో సత్యాగ్రహం. గాంధీ గారు ఫస్ట్ చంపారన్, రెండోది అహ్మదాబాద్, మూడోది ఖేదాలో. ఈ మూడో దానిలో గాంధీ గారితో పాటు పాల్గొన్నారు. దాంతోపాటు బర్డోలి సత్యాగ్రహలో కూడా పాల్గొన్నారు. ఈ బర్డోలి సత్యాగ్రహంలోనే ఆయనకి సర్దార్ అనే పేరు వచ్చింది. ఆయన డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో హోమ్ మినిస్టర్. నెహ్రూ గారు ఐడియలిస్ట్ అయితే, ఆదర్శవాదం చెప్తే ఈయన ప్రాక్టికల్, ఈయన రియలిస్ట్ అన్నమాట. నెహ్రూ గారు ఐడియలిస్ట్ అయితే పటేల్ గారు రియలిస్ట్. చాలామంది అంటారు పటేల్ కనుక ప్రైమ్ మినిస్టర్ అయింటే కనుక కాశ్మీర్ సమస్య ఎంత దూరం వచ్చేది కాదని. పటేల్ కనుక మనకు ప్రైమ్ మినిస్టర్ అయింటే కాశ్మీర్ సమస్య ఎంత దూరం వచ్చేది కాదని. ఆయన పేరు మీద 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ లాంచ్ చేస్తుంది, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఆయన బర్త్డే రోజున, ఆయన పుట్టినరోజు రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015లో ఒక స్కీమ్ లాంచ్ చేస్తుంది. దాని పేరు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. మనం భారతీయులు అయ్యింది మన దేశాన్ని సరిగ్గా, మన కల్చర్ని సరిగ్గా, మనలో ఉన్న డైవర్సిటీని సరిగ్గా అర్థం చేసుకోం. ఒక రాష్ట్ర ప్రజలకి ఇంకో రాష్ట్రం, ఇంకొక గ్రూప్, ఇంకొక ప్రాంతం యొక్క ప్రాధాన్యత, కల్చర్ అర్థం అవటానికి ఇదనమాట ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఉదాహరణకి మన పక్కనే కేరళ ఉంది. మనకి ఎంతమంది తెలుసు కేరళలో ఎలాంటి కల్చర్ ఉంది, అండ్ ఇండియాలో ఉన్న అస్సాంలో ఎలాంటి కల్చర్ ఉంది, ఇవన్నీ మనం చూపించడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా సర్దార్ పటేల్ బర్త్డే రోజున లాంచ్ చేశారు. అంతెందుకు, మొన్న ఈ సంవత్సరం వెంకయ్య నాయుడు లాస్ట్ ఇయర్ ఒక ఆర్టికల్ రాశారు పటేల్ గారి గురించి. చాలా అద్భుతమైన ఆర్టికల్ అనమాట. సర్దార్ పటేల్ హౌ హీ వర్క్ ఫర్ నేషనల్ యూనిటీ అని చెప్పి, నేషనల్ యూనిటీ కోసం ఎంత కష్టపడ్డారు. ఆయన నెహ్రూ గారికి ఓపెన్ లెటర్ రాశారు, చైనాని నమ్మొద్దు అని. 1955లో 1955లో ఇండియా సైన్డ్ దట్ ఈస్ పంచశీల్ విత్ చైనా. ఏమనుకున్నాం, ఈ పంచశీలలో 5 సూత్రాలు శాంతి కాముక సూత్రాలు. దే ఆర్ పీస్ఫుల్ డాక్ట్రిన్స్, బుద్ధిస్ట్ డాక్ట్రిన్స్, అండ్ ఇట్ హ్యాస్ మ్యూచువల్ నాన్ అగ్రెషన్ అండ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అండ్ రెస్పెక్ట్ ఫర్ మ్యూచువల్ సోవరినిటీ. అంటే ఇరు పక్షాల సార్వభౌమ అధికారాన్ని కాపాడుకుంటాం, రక్షించుకుంటాం, దాంతోపాటు శాంతియుతంగా కలిసిమెలిసి ఉంటామని. కానీ 1962లో చైనా యూనిలేటరల్లీ అటాక్ ఇండియా. 1962లో చైనా ఇండియాని అటాక్ చేసిన యూనిలేటరల్గా. నెహ్రూ గారు ఊహించలేకపోయారు. ఇది పెద్ద షాక్ ఇండియాకి. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది పటేల్ గారిని గుర్తెచ్చుకున్నారు. అదేవిధంగా ఈ ఆర్టికల్ 370, ఈ మధ్య రద్దయిన 370, ఈ 35A స్పెషల్ స్టేటస్ జమ్మూ కాశ్మీర్, ఇవన్నీ ఇవ్వడానికి కూడా నెహ్రూ గారి ఆదర్శవాదమే. ఐడియలిజం ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఐడియలిజం ఇన్ పాలిటిక్స్ అదే కారణం. పటేల్ గారు అయి ఉంటే మాత్రం కాశ్మీర్ని కూడా బలవంతానో, భయపెట్టో, బెదిరించో ఇండియాలోకి పూర్తి స్థాయిలో విలీనం చేసుకునేవాళ్ళు. భారతదేశ సార్వభౌమాధికారం కన్నా, నేషనల్ ఇంట్రెస్ట్, మన జాతి ప్రయోజనం కన్నా ముఖ్యమైన ప్రయోజనం ఏది లేదని. సో ఇలాంటి వ్యక్తికి, ఈ వ్యక్తి దేశానికి అందించిన సేవలు, ఇలాంటి వ్యక్తి ఒక రోల్ మోడల్ అవ్వాలని, ఇంకా ఇలాంటి వాళ్ళు తయారవ్వాలి, జాతి ఐక్యత కోసం పోరాడాలని చెప్పి ఒక విశిష్ట పౌర పురస్కారం, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఫర్ నేషనల్ యూనిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు దీన్ని డిక్లేర్ చేశారు మొన్న. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ అవార్డులో ఎటువంటి డబ్బులు ఇవ్వరు, నో క్యాష్ ప్రైజ్. మీ అందరికి తెలిసే ఉంటుంది, కొన్నిసార్లు ఇంటర్వ్యూస్లో భారతరత్నలో ఎంత డబ్బులు ఇస్తారని. భారతరత్నానికి డబ్బులు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నిన్న అమితాబ్ బచ్చన్కి వచ్చింది, దానికి మాత్రం 10 లక్షలు ఇస్తారు. దాదాసాహెబ్కి 10 లక్షలు ఇస్తారు, భారతరత్నానికి డబ్బులు ఇవ్వరు. అలానే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ యూనిటీ అవార్డ్, ఇన్ దాట్ దెర్ ఇస్ నో క్యాష్ ప్రైజ్. దానిలో క్యాష్ ప్రైజ్ లేదనమాట. ద అవార్డ్ కంప్రైజింగ్ ఆఫ్ ఎ మెడల్ అండ్ సైటేషన్. ఒక మెడల్ ఉంటుంది, ఒక సైటేషన్ ఉంటుంది. జనరల్గా పోస్ట్మస్గా అవార్డు ఇవ్వరు. ఇది జనరల్గా అంటే చనిపోయిన వాళ్ళకి అవార్డు ఇవ్వరు, ఎక్సెప్ట్ ఇన్ ద రేర్ కేసెస్. అతి అరుదుగా మాత్రమే చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి.
అతి అరుదుగా మాత్రమే. పద్మ అవార్డ్ సెరిమనీలో ఈ అవార్డు కూడా ప్రజెంట్ చేస్తారు. దే విల్ ప్రజెంట్ దిస్ అవార్డ్ పద్మ అవార్డ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ పద్మ సెరిమనీ. పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఈ అవార్డ్స్ ఇచ్చే సెరిమనీలో ప్రజెంట్ చేస్తారు. ప్రెసిడెంట్ విల్ కన్ఫర్ ద అవార్డ్, ప్రెసిడెంట్ ఇస్తారనమాట. అయితే ఈ అవార్డ్ సంవత్సరానికి మ్యాక్సిమం ముగ్గురికి ఇవ్వచ్చు, అనమాట. 3 people కెన్ గెట్ దట్. అండ్ అవార్డ్ డిక్లేర్ చేసే అకేషన్ నేషనల్ యూనిటీ డే, October 31. ద అకేషన్ ఏమో నేషనల్ యూనిటీ డే. ఎవరికి ఇస్తారు ఈ అవార్డ్? హూ విల్ గెట్ దిస్ అవార్డ్? సర్దార్ పటేల్ అవార్డ్. హూ విల్ గెట్ దిస్? ద అవార్డ్ సీక్స్ టు రికగ్నైజ్ notable and inspiring contributions to promote the cause of national unity and integrity. Notable and inspiring contributions to promote the cause of national unity and integrity, and to reinforce to promote the cause of national unity and integrity, and to reinforce the value of a strong and united India. To reinforce the value of a strong and united India. ఎవరైతే దేశం యొక్క ఐక్యత కోసం, సమగ్రత కోసం పోరాడతారో వాళ్ళకి ఇస్తారు ఈ అవార్డు వాళ్ళకి ఇస్తారనమాట. అండ్ ఈ అవార్డ్ సెరమనీ రాష్ట్రపతి భవన్లో జరుగుద్ది. అండ్ ఈ అవార్డ్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, దాంతోపాటు క్యాబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎం, క్యాబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎం, అండ్ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్, హోమ్ సెక్రటరీ, వీళ్ళందరూ ఉంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోక్కర్లేదు. అవార్డుకి ఒక మంచి కమిటీ ఉంటుంది, ఎమినెంట్ పీపుల్ కూడా కమిటీలో ఉంటారు అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సర్దార్ వల్లభాయ్ పటేల్. అంటే ఒక వ్యక్తి పైన ఒక అవార్డు ప్రకటించినప్పుడు ఆ వ్యక్తి గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ అలానే సర్దార్ వల్లభాయ్ పటేల్ వరల్డ్లో కల్లా హైయెస్ట్ స్టాచ్యూ, అతి ఎత్తైన విగ్రహం గుజరాత్లో నర్మదా జిల్లా దగ్గర సాధు బెడాలో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, ఇయర్ దాని మీద పెద్ద క్వశ్చన్ అనమాట. విగ్రహానికి డబ్బులు చాలా కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టుంటే బాగుండేదా, విగ్రహం వల్ల లాభం ఉందా అని ఇది ఇంటర్వ్యూలో చాలామంది అడిగారు. దాని మీద ఆలోచించండి. ఒక స్టాట్యూ కల్చర్ ఇన్ ఇండియా అంటే పటేల్ గారి స్టాట్యూ గొప్ప విషయమే, కానీ ఆ తర్వాత దాన్ని పెట్టే ఖర్చు సంగతి ఏంటి, దానివల్ల ఎలాంటి మంచి జరుగుతుంది, ఆ డబ్బులు వేరే దానికి ఖర్చు పెడితే ఎంత బాగుండేది, ఒకసారి థింక్ చేయండి. దీనికి మీ ఆన్సర్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ ఇయర్ చాలామంది ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిన క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ థింగ్, మోడీ గారు అమెరికా విజిట్లో ఉన్నారు. యు ఆల్ నో దట్. హౌడీ మోడీ. హౌడీ అంటే ఏంటి? హౌ డూ యూ డూ మోడీ. సో హౌడీ మోడీ మొత్తం విజిట్ ఆయన వచ్చేసరికి చెప్పుకుందాం. అయితే మోడీ రిసీవ్ గోల్ కీపర్స్ గ్లోబల్ అవార్డ్ ఫర్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్. మోడీ రిసీవ్ గోల్ కీపర్స్ గ్లోబల్ అవార్డ్ ఫర్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్. ఈ అవార్డు ఎవరిస్తారు? బిల్ గేట్స్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ presented the award to PM Modi అనమాట. గోల్ కీపర్స్ గ్లోబల్ అవార్డ్. The award was started by Bill and Melinda Gates Foundation. క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ మోడీకి వచ్చిందా రాదా అని అడగరు, ఎందుకు వచ్చిందని అడుగుతారు. స్వచ్ఛ భారత్ అనే కాదు, అసలు ఎవరికి ఇస్తారు? గోల్ కీపర్స్ గ్లోబల్ అవార్డ్ ఎవరికి ఇస్తారు? ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే హూ బ్రింగ్స్ టుగెదర్, అంటే ద అవార్డ్ సీక్స్ టు బ్రింగ్ టుగెదర్ లీడర్స్ అరౌండ్ ద వరల్డ్ హూ ట్రై టు ఎండ్ పావర్టీ అండ్ ఫైట్ ఇన్ఈక్వాలిటీ. ఎవరైతే పేదరికాన్ని నిర్మూలించాలని ట్రై చేస్తారో, అసమానతల్ని తగ్గించాలని ట్రై చేస్తారో అలాంటి గొప్ప నాయకులకి అవార్డు ఇస్తారు. ఓకే, స్వచ్ఛ భారత్కి పేదరికానికి సంబంధం ఏంటని ఆలోచిస్తారా? స్వచ్ఛ భారత్ కనుక పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతే ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ గేమ్ చేంజర్ ఇన్ ఎలివేటింగ్ పావర్టీ. పేదరికాన్ని నిర్మూలించడంలో స్వచ్ఛ భారత్ అనేది పరోక్షంగా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇట్ విల్ రియల్లీ ఎలివేట్ పావర్టీ. అండ్ ఈ అవార్డ్ అనేది స్వచ్ఛ భారత్, పర్టికులర్గా బిహేవియరల్ చేంజ్. స్వచ్ఛ భారత్ ఇప్పుడు October 2 మోడీ గారు అనౌన్స్ చేయబోతున్నారు, ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అని. October 2, 2019 కల్లా వీ హ్యావ్ ఎ టార్గెట్
ఇండియన్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, బహిర్గత విసర్జన ఆపేయడానికి. సో హీ మైట్ అనౌన్సెస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. గోల్డ్ కీపర్ గ్లోబ్ అవార్డ్ మోడీ గారికి వచ్చింది. ఎవరిచ్చారు? బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ వాళ్ళు ఆయనకి అనౌన్స్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, గవర్నమెంట్ రీకన్స్టిట్యూట్స్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్. గవర్నమెంట్ రీకన్స్టిట్యూట్స్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే, ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్కి ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. ఏదైనా సరే ఒక కౌన్సిల్ కాన్స్టిట్యూట్ అయినప్పుడు దాని మీద కౌన్సిల్ ఫీచర్స్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక కౌన్సిల్ కాన్స్టిట్యూట్ అయినప్పుడు కౌన్సిల్ యొక్క ఫీచర్స్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను. ఇండియాలో జోనల్ కౌన్సిల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. వీ హ్యావ్ కాన్సెప్ట్ కాల్డ్ జోనల్ కౌన్సిల్. జోనల్ కౌన్సిల్ మీద ఈ క్వశ్చన్ రావచ్చు. జోనల్ కౌన్సిల్స్ ఆర్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీస్, బి స్టాట్యుటరీ బాడీస్, సి నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాట్యుటరీ బాడీస్. అలా అడుగుతారనమాట. అడిగినప్పుడు జోనల్ కౌన్సిల్స్ ఆర్ స్టాట్యుటరీ బాడీస్. వాట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ? స్టాట్యుటరీ బాడీ అంటే ఒక చట్టం ద్వారా క్రియేట్ అవుతుందని స్టాట్యుటరీ బాడీ అంటారు. ఓకే, జోనల్ కౌన్సిల్స్ అనేవి స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా ఫామ్ అయ్యాయి. దే వర్ క్రియేటెడ్ బై స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. అండ్ నార్త్ ఈస్ట్కి సపరేట్గా నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్స్ యాక్ట్ క్రియేట్ అయింది. నార్త్ ఈస్ట్కి సపరేట్గా నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్స్ యాక్ట్ క్రియేట్ అయింది. అండ్ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అండ్ సెంట్రల్ జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. జోనల్ కౌన్సిల్స్కి చైర్మన్గా హోమ్ మినిస్టర్ ఉంటారు. జోనల్ కౌన్సిల్స్ చైర్మన్ ఎవరు ఉంటారు? హోమ్ మినిస్టర్ ఉంటారు. ఓకే, సో ఇది జోనల్ కౌన్సిల్స్. అండ్ జోనల్ కౌన్సిల్స్ ఆర్ ద పెట్ ప్రాజెక్ట్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పెట్ ప్రాజెక్ట్స్ అనమాట జోనల్ కౌన్సిల్స్. దీని గురించి క్వశ్చన్ వచ్చేసింది ఆల్రెడీ. జోనల్ కౌన్సిల్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఉంది, ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఎప్పుడైనా కౌన్సిల్స్ ఉంటే వాటి గురించి డీటెయిల్గా చదువుకోవాలి. స్టాటిక్ పార్ట్లో క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే వాటి మీద క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు స్టాటిక్ పార్ట్లో క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే కౌన్సిల్స్ మీద క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీద ఎలాంటి క్వశ్చన్ రావచ్చు? ఆర్టికల్ 263 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. 263 ఇది కళ్ళలో అడిగినా నిద్రలో అడిగినా ఏ ఆర్టికల్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి డిస్కస్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ 263. అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మే బీ కాన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఖచ్చితంగా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పెట్టాలని ఏం లేదు. ప్రెసిడెంట్ అనుకుంటే అవసరమైతే పెట్టవచ్చు. మన రాజ్యాంగంలో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి ఉంది. మన రాజ్యాంగంలో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి ఉంది. కాకపోతే 1990 వరకు దాన్ని క్రియేట్ చేయలేదు. 1990 వరకు దాన్ని క్రియేట్ చేయలేదన్నమాట. క్వశ్చన్ రావచ్చు, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వాజ్ ఫస్ట్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1990. ఎస్ ఆర్ నో? ఎస్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వాజ్ ఫస్ట్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1990. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఇందాక చెప్పాను, జోనల్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు? హోమ్ మినిస్టర్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్. అలానే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మే బీ కాన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్. అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ ఉండి మెంబర్స్ ఎవరెవరు ఉంటారు తెలుసా? ఇట్ ఈస్ ఆల్ ద స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్. నాట్ ఓన్లీ దాట్, యూ ఆల్సో హ్యావ్ 6 క్యాబినెట్ మినిస్టర్స్ యాజ్ ఎక్స్ అఫిషియో మెంబర్స్. 6 క్యాబినెట్ మెంబర్స్ని ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేస్తారు. 6 క్యాబినెట్ మినిస్టర్స్ని. దానిలో ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఉండాలి. అండ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏం చేస్తుంది? ఈ స్టేట్స్ మధ్య ఇష్యూస్ కానీ కోఆర్డినేషన్ విషయం కానీ చేస్తాయి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఈజ్ ఆల్సో రికమెండేటరీ బాడీ. సో ఇట్లా ఏదైనా కౌన్సిల్స్ వచ్చినప్పుడు అసలు కౌన్సిల్స్ మీద క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూసుకోవాలి. అలా జోనల్ కౌన్సిల్స్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అలాంటి కౌన్సిలే ఒక కౌన్సిల్. ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ ఏ స్టాట్యుటరీ బాడీ. అది గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ స్టాట్యుటరీ బాడీ. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ ఉంది. నీతి ఆయోగ్ is not a constitutional body, not a statutory body. It is neither a constitutional body nor a statutory body. నీతి ఆయోగ్ రాజ్యాంగ సంస్థ కాదు, లేదా చట్టబద్ధమైన సంస్థ కాదు. ఓకే, అలా కొన్నిసార్లు దాని ఒరిజినేషన్ గురించి కూడా అడగవచ్చు, అది ఎక్కడి నుంచి పుట్టిందో కూడా అడగవచ్చు అనమాట. సో అలా కొంచెం డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ గవర్నమెంట్ రీకన్స్టిట్యూట్స్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్. మనకి ప్రైమ్ మినిస్టర్కి ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఆర్థికపరమైన అంశాల్లో సలహాలు ఇవ్వడానికి ఒక మండలి ఉంటుంది అనమాట. ఇట్స్ కాల్డ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్. దాని చైర్మన్ ఇప్పుడు బిబేక్ దెబ్రాయ్ అనమాట. అయితే ఇప్పుడున్న చైర్మన్కి 2 years టైం ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్స్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఈజ్ అ నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ పర్మనెంట్ అండ్ ఇండిపెండెంట్ బాడీ. నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ పర్మనెంట్ అండ్ ఇండిపెండెంట్ బాడీ. రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, శాస్త్రమైన సంస్థ కాదు, చట్టపరమైన సంస్థ కాదు, అది స్వతంత్ర సంస్థ. ఇందుకు ప్రధానమంత్రికి ఆర్థిక విషయాల్లో సలహాలు ఇవ్వడానికి. ద ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ బాగుంది, నువ్వు సూపర్ చేస్తున్నావు డబ్బా కొట్టదు. ఇట్ గివ్స్ అ న్యూట్రల్ ఒపీనియన్. ఒక సలహాదారుగా ఒక న్యూట్రల్ ఒపీనియన్ వస్తుంది అనమాట. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సమస్యల గురించి, సవాళ్ళ గురించి, దేశం ఫేస్ చేసే పెద్ద పెద్ద ఆర్థిక సమస్యల గురించి ఇట్ విల్ గివ్ ఏ న్యూట్రల్ ఒపీనియన్ అనమాట. ఇలాంటి అడ్వైజర్స్ ఉండటం వల్ల ఎలాంటి విషయాల్లో ఇన్ఫ్లేషన్ గురించి, మైక్రో ఫైనాన్స్ గురించి, ఇండస్ట్రియల్ అవుట్పుట్ గురించి అండ్ ఫిజికల్ పాలసీ గురించి, వీటన్నిటి గురించి సలహాలు ఇస్తూ ఉంటుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ సలహాలు వినకపోవచ్చు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత చాలాసార్లు ఇలాంటి కౌన్సిల్స్ పెట్టారు. ఇలాంటివి పెట్టారనమాట. అయితే ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు దీనిలో ప్రిలిమ్స్లో. ప్రైమ్ మినిస్టర్స్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్కి నోడల్ ఏజెన్సీ ఏది అని. నీతి ఆయోగ్. ఇట్ వర్క్స్ అండర్ నీతి ఆయోగ్ అనమాట. అంటే నోడల్ ఏజెన్సీ లాగా యాక్ట్ చేస్తుంది. ఇండిపెండెంట్ సంస్థే, బట్ దెర్ విల్ బి ఏ నోడల్ ఏజెన్సీ కాల్డ్ నీతి ఆయోగ్. సో జనరల్గా ప్రైమ్ మినిస్టర్స్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్కి నీతి ఆయోగ్కి కనెక్ట్ ఉందని మనం అనుకోం, బట్ గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్ ఇస్ అ నోడల్ ఏజెన్సీ టు ప్రైమ్ మినిస్టర్స్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్. ఇలాంటి మైన్యూటెస్ట్ విషయాలు వదిలేస్తే ఎగ్జామ్లో అలాంటి వాటిలో ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంటాం. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ థింగ్, మనందరికీ తెలుసు ప్లాస్టిక్ వేస్ట్. మోడీ గారు ఒక ప్రామిస్ కూడా చేశారు, 2022 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మొత్తం ఇండియా నుంచి బ్యాన్ చేస్తానని చెప్పి. అండ్ లాస్ట్ ఇయర్ ఎన్విరాన్మెంటల్ డే June 5వ తారీఖు థీమ్ కూడా ప్లాస్టిక్ వేస్ట్ ఎలిమినేట్ చేయడం. ఇక్కడ ఈ ఇయర్ పర్స్పెక్టివ్లో, కరెంట్ అఫైర్స్లో, నేషనల్ పర్స్పెక్టివ్లో బోర్డు చదువుతాం, కానీ ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో మనకు ఒక కన్వెన్షన్ ఉంది, బేసిల్ కన్వెన్షన్ అని. వీ హ్యావ్ ఏ కన్వెన్షన్ కాల్డ్ బేసిల్ కన్వెన్షన్. జనరల్గా మనం బేసిల్ కన్వెన్షన్ అంటే బ్యాంకింగ్ రిఫార్మ్స్ గురించి అనుకుంటాం. బేసిల్ నార్మ్స్ అండ్ బ్యాంకింగ్ అనుకుంటాం. కానీ బేసిల్ కన్వెన్షన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. ఒక బేసిల్ కన్వెన్షన్ ఉంది ఎన్విరాన్మెంట్ సంబంధించి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంట్ సంబంధించి ఏ సదస్సులు, ఏ అంశాలు వచ్చినా ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే యూపీఎస్సీ ట్రెండ్ ఎన్విరాన్మెంట్ వైపు ఎక్కువ వెళ్తుంది అన్నమాట. సో ఇప్పటి నుంచి కొంచెం ప్లాన్ చేసుకుని ఎన్విరాన్మెంట్ ప్రిపేర్ అవుతే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ బేసిల్ కన్వెన్షన్, ఒక కన్వెన్షన్, దాని పేరు బేసిల్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్బౌండరీ మూమెంట్స్ ఆఫ్ హజార్డస్ వేస్ట్స్. బేసిల్ కన్వెన్షన్ ఆన్ ట్రాన్స్బౌండరీ మూమెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. అంటే హానికరమైన వేస్ట్ని ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి పంపించడాన్ని బేసిల్ కన్వెన్షన్లో దాని గురించి డీల్ చేస్తారు. మీరు కొన్నిసార్లు బేసిల్ కన్వెన్షన్ ఆర్ ట్రాన్స్బౌండరీ మూమెంట్ ఆన్ హజార్డస్ వేస్ట్ అని ఒకసారి నెట్లో కొడితే మీకు కొన్ని పిక్చర్స్ వస్తాయి. ఆ పిక్చర్స్లో ఫిలిప్పీన్స్లో ఒక బే దగ్గర ఎంత ప్లాస్టిక్ వేస్ట్, గుట్టలు. ఆఫ్రికాలో ఎక్కడైతే పేద దేశాలు ఉన్నాయో, ఎక్కడైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయో, అభివృద్ధి చెందిన దేశాలు అక్కడున్న ప్రైవేట్ ఏజెన్సీస్కి చెత్తను అమ్మేస్తాయి. వీళ్ళు చీప్గా తెచ్చేసుకుంటారు, చాలా తక్కువ రేటుకి కొనుక్కొచ్చుకుంటారు, లేదు వీళ్ళే కొనుక్కుంటారు. దాన్ని రీసైక్లింగ్ చేయడానికి, కట్ చేయడానికి ఈ ప్లాస్టిక్ వేస్ట్ మొత్తం పట్టుకొస్తారు. షిప్ నిండా ప్లాస్టిక్ వేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏ కంట్రీ అయినా చెత్తని వేరే కంట్రీలో వేసేయాలంటే ఆ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వేస్ట్ కూడా హజార్డస్ వేస్ట్ కింద కేటగరైజ్ చేశారు. ప్లాస్టిక్ వేస్ట్ కూడా బేసిల్ కన్వెన్షన్ కింద హజార్డస్ వేస్ట్గా కేటగరైజ్ చేశారు. నో ప్లాస్టిక్ వేస్ట్ ఆల్సో కమ్స్ అండర్ దిస్. ప్లాస్టిక్ వేస్ట్ కూడా హజార్డస్ వేస్ట్గా దే హ్యావ్ కేటగరైజ్డ్ అనమాట. 187 దేశాలు ఎన్నో కలిసి
బేసిల్ కన్వెన్షన్లో పాల్గొని దే హ్యావ్ కేటగరైజ్డ్ ప్లాస్టిక్ వేస్ట్ని కూడా. ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనే కాన్సెప్ట్ ఈసారి ఇంపార్టెంట్. ఈవెన్ మైక్రో ప్లాస్టిక్స్ అనే కాన్సెప్ట్ కూడా ఫిలిమ్స్కి ఇంపార్టెంట్. మీరు చాలా దృష్టి పెట్టుకోండి, ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. మైక్రో ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. ఎందుకంటే ప్లాస్టిక్ మీద గవర్నమెంట్ స్పెషల్గా గవర్నమెంట్ ఈజ్ ఎంఫసైజింగ్ ఆన్ ప్లాస్టిక్ ఇష్యూస్ అనమాట. సో విచ్ కన్వెన్షన్? దట్ ఈస్ బేసిల్ కన్వెన్షన్. మే 2019లో 14వ మీటింగ్ జరిగింది బేసిల్ వాళ్ళది, COP14 అని. దానికి సంబంధించి ఈ ప్లాస్టిక్ వేస్ట్ సంబంధించి కూడా దీని మీద చర్య తీసుకుని ఇక్కడి నుంచి ఏ దేశం వల్లైనా ఇంకో దేశానికి ప్లాస్టిక్ వేస్ట్ పంపిస్తుంటే దాన్ని దేశం పర్మిషన్ తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు పంపించడానికి వీల్లేదు అని చెప్పి తీర్మానం చేశారనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మీ అందరికి తెలుసు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ యాక్ట్ అమెండ్మెంట్లోకి వచ్చింది. అమెండ్మెంట్ అయిందని చాలా ఎక్కువ ఫైన్స్ వేశారని తెలుసు. ఓకే, సో ఇవన్నీ యాక్ట్స్ అన్నీ డిస్కస్ చేసే ముందు, బిఫోర్ గోయింగ్ టు దట్, ఇవన్నీ నేర్చుకునే ముందు ఒకటి, ఇండియా ఈజ్ ఆల్సో సిగ్నటరీ టు ఏ కన్వెన్షన్. ఒక డిక్లరేషన్ ఇండియా సైన్ చేసింది ఈ రోడ్ యాక్సిడెంట్ సంబంధించి. దిస్ ఇస్ అ డిక్లరేషన్ కాల్డ్ బ్రెజీలియా డిక్లరేషన్. రోడ్ ప్రమాదాలకు సంబంధించి ఒక డిక్లరేషన్, దాని పేరు బ్రెజీలియా డిక్లరేషన్ అనమాట. సో ముందు ఇంటర్నేషనల్గా చదువుకోవాలి. కొన్ని అంశాలు ఉంటాయి. ఎట్లా అంటే ఏదైనా ఇంటర్నేషనల్ సంబంధించి ఒక డిక్లరేషనో కన్వెన్షనో మన కంట్రీ సైన్ చేస్తే అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేదా ఏదైనా ఎన్విరాన్మెంట్ సంబంధించి మన కంట్రీ పార్ట్ అయినా గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ థింగ్స్ అనమాట. దిస్ ఇస్ అ డిక్లరేషన్ కాల్డ్ బ్రెజీలియా డిక్లరేషన్. అలానే యూ హ్యావ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఈ మధ్య బాగా న్యూస్లో ఉంది మాబ్ లించింగ్. మీ అందరూ తెలుసు కదా, మూక హత్యలు, మూక దాడులు, ఇవన్నీ కాల్డ్ మాబ్ లించింగ్స్. ఫిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, ఈ మధ్యకాలంలో మాబ్ లించింగ్ చట్టాలు చేసిన రాష్ట్రాలు ఏవేవి? ABCD అని చెప్పి. మణిపూర్, రాజస్థాన్ అండ్ ఈ రెండే అయిపోయినాయి. వెస్ట్ బెంగాల్ ట్రై చేస్తుంది. మణిపూర్, రాజస్థాన్ ఈ రెండింటి అయిపోయింది. వెస్ట్ బెంగాల్ మైట్ డూ. మీ ఎగ్జామ్ ముందు వెస్ట్ బెంగాల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది కొంచెం బాగా ఇంపార్టెంట్ జరుగుతుంది దీని గురించి. అలానే యూ హ్యావ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్. ఈరోజు నిన్న బాగా న్యూస్లో ఉన్నది వరాహ, VARAHA, వరాహ. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆయన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫ్షోర్ ప్యాట్రోల్ వెజల్ అంటే షిప్, ప్యాట్రోలింగ్ అంటే గస్తీ, కాపలా గాయటం అనమాట, వరాహ అని చెప్పి. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇవ్వచ్చు. 4 షిప్పుల పేర్లు ఇచ్చి ఏ షిప్పు ఏ పని చేస్తుంది అని చెప్పి. దిస్ ఈజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫ్షోర్ ప్యాట్రోల్ వెజల్ వరాహ, VARAHA, వరాహ అనేది ఎవరి పేరు? లార్డ్ విష్ణు యొక్క అవతారం, 3వ అవతారం అనమాట. ఇది కూడా అడగచ్చు. వరాహ అనేది లార్డ్ విష్ణు యొక్క వరాహ అవతారం, 3వ అవతారం. ఆయన భూమిని కాపాడతాడు, గాడెస్ ఎర్త్ని కాపాడతారు. ఆ అవతారంలో పైకెత్తి కాపాడతారు అనమాట. సో అలా కాపాడే షిప్ కాబట్టి దానికి కోస్ట్ గార్డ్ ఆఫ్షోర్ షిప్ కాబట్టి వరాహ అని పేరు పెట్టేశారు. రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ దాన్ని కమిషన్ చేశారు అనమాట. దట్స్ రియలీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ న్యూస్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ప్రోగ్రామ్ పేరు పరమార్ష్ దీక్షారంభ్. పరమార్ష్ దీక్షారంభ్, పరమార్ష్ దీక్షారంభ్. I spell it out, PARAMARSH, PARAMARSH, పరమార్ష్, PARAMARSH. దీక్షారంభ్, DEEKSHARAMBH, పరమార్ష్ దీక్షారంభ్. Anybody heard these words? No? These are the 2 schemes, 2 initiatives launched by Ministry of Human Resource Development. Ministry of Human Resource Development under UGC programs and Paramash and Diksharam to provide quality assurance in higher education. To provide quality assurance in higher education. To provide quality assurance in higher education. ఉన్నత విద్యలో నాణ్యత పెంచడం కోసం పరమార్ష్
దీక్షారామ్ అని 2 స్కీమ్స్ ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి వాళ్ళు. అయితే అసలు ఈ స్కీమ్ లక్ష్యం ఏంటి? ఈ క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఏంటంటే, కొన్ని యూనివర్సిటీస్ టాప్గా పర్ఫామ్ చేస్తాయి, కొన్ని కాలేజెస్ కొన్ని యూనివర్సిటీస్ లోగా, ముఖ్యంగా కాలేజెస్ చాలా తక్కువ పర్ఫామ్ చేస్తాయి. క్వాలిటీలో చాలా తక్కువ పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎక్కువ బాగా పర్ఫామ్ చేసే వాళ్ళ నాణ్యత, టీచింగ్, సిలబస్, కరికులం, క్వాలిటీ టీచర్స్, సబ్జెక్ట్స్ ఇవన్నీ తక్కువ వాళ్ళకి అందిస్తారు. ఎక్కువ బాగా పర్ఫామ్ చేసే వాళ్ళని తక్కువ పర్ఫామ్ చేసే వాళ్ళని కోఆర్డినేట్ చేస్తారనమాట. దాన్ని ఈ స్కీమ్స్ పెట్టారు. పరమార్ష్ దీక్షారామ్. ఇది ఒకవేళ మీకు ఫిలిమ్స్లో రాకపోయినా మెయిన్స్లో హైయర్ ఎడ్యుకేషన్ మీద ఎస్సే వస్తుంది. ఇయర్ ఎస్సే వచ్చింది. 2 సెక్టర్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బాగుంటే ఇండియా బాగుంటుంది అని చెప్పి దానిలో ఇలాంటి రాయొచ్చు. ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ యూనివర్సల్ అవుతుంది, కాకపోతే క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అనేది అందట్లేదు. అలానే హెల్త్ ఉంది, కానీ క్వాలిటీ హెల్త్ ఫెసిలిటీస్ అనేది అందట్లేదు. దాని గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్ లాంచ్ చేసింది. మీకు ఏ టాపిక్ కూడా వృధా పోదు. సివిల్స్లో మెయిన్స్లో చాలా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. కంప్లీట్ యూ హ్యావ్ టు స్టడీ విత్ కరెంట్ అఫైర్స్ అనమాట. దట్స్ రియలీ ఇంపార్టెంట్. సో ఈ స్కీమ్ ప్రకారం ఏదైతే మంచి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇవి ఉన్నాయో కింద వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హెల్ప్ చేస్తాయి, సపోర్ట్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట. బాగా పర్ఫామ్ చేసేవి, తక్కువ పర్ఫామ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో దీనిలో చాలా పారామీటర్స్ తీసుకుని ఇన్స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేస్తారు. టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్ ఇవన్నీ చూసి దే విల్ ప్రమోట్ ద ఇనిషియేటివ్స్ బాగా ప్రమోట్ చేస్తారు. దాన్ నెక్స్ట్ నిన్న ఒక జాయింట్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ అయ్యాయి. మల్బార్, జపాన్, యుఎస్ఏ, ఇండియా. మల్బార్ జాయింట్ ఎక్సర్సైజెస్, జపాన్, యుఎస్ఏ, ఇండియా. ఓకే, జాయింట్ ఎక్సర్సైజెస్ నేవీ కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఎక్కడ జరిగినా గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు లిస్ట్ ఇస్తాను తర్వాత. సో ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీ అవుతుంది. మలబార్ జాయింట్ ఎక్సర్సైజెస్. సో జాయింట్ ఎక్సర్సైజ్లో 3 ఉంటాయి: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏది నేవీ, ఏది ఆర్మీ, ఏది ఎయిర్ ఫోర్స్. ఇది నేవీ అనమాట మల్బార్. అయితే ఏది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అది కొత్త ట్రెండ్, సపరేట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలానే అండ్ అమితాబ్ బచ్చన్ గాట్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. Unanimously he got it. Dada Saheb Phalke Award is the highest award in Indian cinema. భారత సినిమా ప్రపంచంలో ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. అండ్ ఇట్ ఈస్ కన్ఫర్డ్ అనే పర్సన్. ఎందుకు ఇస్తారంటే ఏ వ్యక్తి అయినా సినిమా ప్రపంచంలో ఒక లైఫ్ టైం అచీవ్ చేస్తారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అనమాట. ఇట్స్ కన్ఫర్డ్ అనే పర్సన్ హూ హ్యాడ్ లైఫ్ టైం అచీవ్మెంట్ ఇన్ ద మూవీ వరల్డ్. సినిమా ప్రపంచంలో ఒక లైఫ్ టైం అచీవ్ చేస్తారు అనమాట. అయితే క్వశ్చన్ ఏంటంటే ఈ అవార్డు ఎవరు ఇస్తారు? ఈ అవార్డు ఎవరిది ఈ అవార్డు? క్వశ్చన్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అమితాబ్ బచ్చన్కి వచ్చింది, ఇదంతా అందరికీ తెలుసు. కానీ ఈ అవార్డు ఎవరు ఇస్తారు అనేది ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. ద అవార్డ్ ఈస్ ప్రెజెంటెడ్ యాన్యువల్లీ at the National Film Awards ceremony. The award is presented annually at the National Film Awards ceremony by the Directorate of Film Festivals under Ministry of Information and Broadcasting. So Dada Saheb Phalke Award, government award. Okay, Directorate of Film Festivals and direct ministry ఏది వాళ్ళకి? Ministry of Information and Broadcasting. ఇది ఇంపార్టెంట్ బిట్ మనకి ఇంపార్టెంట్. యునానిమస్గా ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారు. ఈ అవార్డు ఎందుకు ఇచ్చారో చూడండి. అండ్ ఫస్ట్ ఇట్ వాజ్ అవార్డెడ్ ఇన్ 1969. మొట్టమొదటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 1969లో, 1969. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అబౌట్ Dada Saheb Phalke Award. The next important current affair is with respect to, see, we have lot of information about indexes and reports. Last 1 year నుంచి చాలా ఫేమస్ రిపోర్ట్స్, ఇండెక్సెస్ ఏవైతే వచ్చాయో మీరు నెంబర్ గుర్తుపెట్టుకోకర్లేదు.
మరి ఈ ఇండియాకి సంబంధించి చాలా ఇంప్రూవ్ అవుతానో చాలా వరస్ట్ అయితేనో నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏ రిపోర్ట్ ఎవరిచ్చారు, ఏ ఇండెక్స్ ఎవరిచ్చారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేసారి అన్నీ చెప్తే మీ బ్రెయిన్లో ఎన్ని గుర్తుంటే నాకు తెలియదు. రోజుకి నేను వచ్చినప్పుడల్లా కొన్ని అవార్డ్స్ చెప్తాను. ఓకే, కొన్ని రిపోర్ట్స్, ఏ రిపోర్ట్ ఎవరిచ్చారు. చివరికి ఒక 10 రోజుల తర్వాత మొత్తం లిస్ట్ ఇస్తాను. లిస్ట్ నా దగ్గర ఉంది, ఇస్తాను. కానీ వద్దు, ఈ మధ్యకాలంలో వచ్చిన రిపోర్ట్స్ మాత్రం ఐ జస్ట్ అండ్ ఐ ఆల్సో ట్రై టు టెల్ హౌ టు రిమెంబర్ దిస్. ఓకే, ఫస్ట్ థింగ్, లివింగ్ ప్లానెట్ రిపోర్ట్. లివింగ్ ప్లానెట్ రిపోర్ట్. లివింగ్ ప్లానెట్ అంటే పర్యావరణానికి సంబంధించింది కదా. లివింగ్ ప్లానెట్ అర్థమవుతుంది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. లివింగ్ ప్లానెట్ రిపోర్ట్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, WWF. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అక్కడ లివింగ్ ప్లానెట్ అంటే వైల్డ్ లైఫ్, అలా గుర్తుపెట్టుకోండి. WWF, లివింగ్ ప్లానెట్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. అండ్ నెక్స్ట్, రూల్ ఆఫ్ లా ఇండెక్స్. రూల్ ఆఫ్ లా ఇండెక్స్. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్. రూల్ ఆఫ్ లా ఇండెక్స్, వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, వరల్డ్ బ్యాంక్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ జనరల్గా ఎక్స్పెక్ట్ చేయరు, బట్ దిస్ ఇస్ దిస్. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్, వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, IMF. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, IMF. నెక్స్ట్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇన్నోవేషన్ ఫర్ ఇంటలెక్చువల్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, along with INSEAD Foundation, INSEAD, along with INSEAD Foundation. నిజంగా ఒకరి చాలా లా కమిషన్ కానీ, సుప్రీంకోర్టు కానీ, లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు, తర్వాత లా కమిషన్, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడానికి ఇప్పుడేం అవసరం లేదు, అంత ఎమర్జెన్సీ ఏం లేదు అని చెప్పి చాలాసార్లు మనకి వినిపిస్తున్నాయి న్యూస్ పేపర్లో. దీన్ని బేస్ చేసుకుని 2-3 థింగ్స్ మీకు క్వశ్చన్స్ రావచ్చు. ఒకటి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఏ ఆర్టికల్? 44 ఒక గుర్తుపెట్టుకోండి. 44 యూనిఫామ్ కదా, 4 యూనిఫామ్గా ఉన్నాయి కాబట్టి 44 యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది ఒకటి. రెండోది, యూనిఫామ్ సివిల్ కోడ్ దేనికి? అబౌట్ పర్సనల్ లాస్. అంటే ఏంటి? మ్యారేజ్, డైవర్స్, మెయింటెనెన్స్, అడాప్షన్, సక్సెషన్, వీటికి సంబంధించి. మ్యారేజ్, డైవర్స్, మెయింటెనెన్స్, అడాప్షన్, సక్సెషన్, వీటికి సంబంధించి. దాని తర్వాత ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్. సాయరా బాను కేసులో 11.5 years బ్యాక్ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఇల్లీగల్ చేశారు. ఇప్పుడు చట్టం కూడా వచ్చింది దాని మీద. ఇప్పుడు 3 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి పెట్టారు. అయితే నికా హలాలా
అనే దాని మీద ఇంకా కోర్టులో జరుగుతుంది. దాని మీద జడ్జిమెంట్ వస్తుంది 1 or 2 yearsలో. నికా హలాలా. ఓకే, ఇది కూడా సో స్లోగా దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ సమ్ చేంజెస్. దే డోంట్ వాంట్ సడన్లీ ఇంపోజ్ యూనిఫామ్ సివిల్ కోడ్. సడన్గా యూనిఫామ్ సివిల్ కోడ్ తెద్దాం అనుకోవట్లేదు. నెమ్మదిగా బికాస్ స్టెప్ బై స్టెప్ దే ఆర్ ట్రయింగ్ టు ఇంపోజ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నమాట. కాకపోతే సడన్గా అవసరం లేదు అనేది ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 2-3 క్వశ్చన్స్ అవచ్చు. ఆర్టికల్ 44 అదొకటి. దాని తర్వాత ఏంటంటే మ్యారేజ్, డైవర్స్, మెయింటెనెన్స్, సక్సెషన్, అడాప్షన్. బియాండ్ దాట్ యూనిఫామ్ సివిల్ కోడ్ కెనాట్ బి ఇంపోజ్ విత్ అ సింగిల్ స్ట్రోక్. ఒకటేసారి చేయడం. ఇండియాలో గోవాలో ఉంది, కానీ అది పోర్చుగీస్ టైం నుంచి అది వస్తుంది అనమాట. సో ఇండియా మొత్తానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది సడన్గా మనం యూ కెనాట్ థింక్ ఇట్ అవుట్ అనమాట. ఇది ఒక డిబేట్ ఇండియాలో ఇప్పుడు జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ ఇస్ ఆర్టికల్ 44. రెండోది, ఈ మధ్య లాస్ట్ 1 week 10 days నుంచి న్యూస్ పేపర్లో ఇంకొక ఆస్పెక్ట్ అనమాట అబౌట్ సెక్షన్ 377 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. సెక్షన్ 377 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ సెక్షన్ 377 గురించి. కరెక్ట్గా సంవత్సరం అయింది ఒక జడ్జిమెంట్ వచ్చి ఇండియాలో. కరెక్ట్గా 1 year అయింది ఒక జడ్జిమెంట్ ఇండియాలో వచ్చి. దట్ ఈస్ నవతేజ్ జోహార్ కేస్. ద కేస్ ఈస్ నవతేజ్ జోహార్. ఆ సంవత్సరం అయినందుకు దాని మీద న్యూస్ పేపర్లో కంటిన్యూస్గా ఆర్టికల్స్ వచ్చాయి. ఈ నవతేజ్ జోహార్ కేస్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. నవతేజ్ జోహార్ కేస్ ఏంటంటే, సుప్రీంకోర్టు సెట్ ఎల్జీబీటీ రైట్స్ ఉన్నాయి. సెక్షన్ 377 టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎల్జీబీటీ రైట్స్, సెక్షన్ 377 విల్ బి డిక్లేర్డ్ as అన్కాన్స్టిట్యూషనల్. అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ రిలేషన్షిప్స్ అనేవి శిక్షార్హం కాదు. సెక్షన్ 377 ఎల్జీబీటీస్ వాళ్ళు శిక్షించడానికి అప్లై అవ్వదు. సెక్షన్ 377 వాజ్ డిక్లేర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఇంతకుముందు ఇండియాలో లెస్బియన్ రిలేషన్షిప్స్, గే రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా శిక్షలు ఉండేవి అన్నమాట సెక్షన్ 377 కింద. కానీ నవతేజ్ జోహార్ కేసులో సుప్రీంకోర్టు సెక్షన్ 377 టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎల్జీబీటీ రైట్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఇది ఒక ఆస్పెక్ట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా. సో నవతేజ్ జోహార్ గురించి ఎక్కువ రిపీటెడ్గా న్యూస్ వచ్చాయి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని కూడా మేము గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా వాట్ ఆల్ హ్యాపెండ్ లాస్ట్ 4-5 months నుంచి అయిపోయింది. విల్ కీప్ ఆన్ రివైజింగ్ ఆల్ కరెంట్ అఫైర్స్. దీంతో పాటు